కొరకు, కుటుంబాల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, ఇబ్బందిలో ఉన్న వారి కొరకు, ఉద్యోగాల కొరకు, పెళ్లిళ్ళ కొరకు, పేరెంటాల కొరకు, వాటి కొరకు ఏం చేయట్లే. ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. దేని కొరకు? ఏమ్మా సోదరులారు చెప్పండి, దేని కొరకు? నవీన్, సమయాలు డబల్ సమయాలు, రెండో సమయాలు ఎక్కడ? బయట కూర్చున్నారా? సరే, సమయాలు ఉన్నారు, మంచిదే. మనం దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం కానీ మర్చిపోతాం. అది మర్చిపోవద్దు. మనమంతా కూడా బలముగా ప్రార్థన చేయటానికై గ్రూపుగా ఏర్పడదాం. ఏం ప్రార్థన అన్నాను? ఎఫ్రా ప్రార్థన. ఎఫ్రా దేని కొరకు చేశాడు? విశ్వాసుల సంపూర్ణత కొరకు, దేవుని చిత్తమును గూర్చిన ఆత్మనిశ్చయత కొరకు. అతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో మీ నిమిత్తమై